క్యూనా వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఈరోజు ఒక ముఖ్యమైన టాపిక్తో నేను ముందుకు రావడం జరుగుతూ ఉంది. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక చిన్న వార్ జరుగుతూ ఉంది. ఐబొమ్మ మీద పోలీసులు ఫోకస్ పెట్టడం, దాదాపుగా 4 అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ అరెస్ట్లో అసలైన వ్యక్తి ఇంకా దొరకాల్సి ఉంది, ఖచ్చితంగా త్వరలో పట్టుకుంటామని చెప్పని కూడా పోలీసులు చెప్పారు. ఎస్, సివి ఆనంద్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఆయన హైదరాబాద్ కమిషనర్గా చివరిగా ఆయన ప్రమోషన్ మీద వెళ్తూ ఒక ప్రెస్ మీట్ పెట్టిన నేపథ్యంలో ఆయన రివీల్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ చాలా అంశాలు ఇమిడి ఉన్నాయి. దాని మీద మనం కూలంకుషంగా ప్లస్లు మైనస్లు మనం డీటెయిల్గా ఇక్కడ మనం చర్చించుకుందాం. ప్రధానంగా మనం మాట్లాడితే సినిమాకు సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా ఎంటర్టైన్మెంట్ తమకున్న కాస్త సమయాన్ని తమ ఇష్టమైన సినిమా హీరో సినిమా చూస్తూ ఎంజాయ్ చేయడం, తర్వాత తమ అభిమానం చాటడం, అవసరమైతే తన అభిమాన సినిమా నటుడికి సంబంధించి సినిమా రిలీజ్ అయితే ఎంత డబ్బులు పెట్టారో సరే సినిమా చూడటం, దీన్ని క్యాష్ చేసుకుంటున్నారు సినిమా నిర్మాతలు. ఇది ఒక ఎత్తు. ఇక్కడ ఒక కాంట్రవర్సీ నడుస్తూ ఉంది. ప్రధాన మనం గమనిస్తే సినిమా తీస్తున్నప్పుడు 100 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఉన్నారు. మనం గమనిస్తే పెద్ద పెద్ద హీరోలతో సినిమాలు తీయాలంటే ఒక్క హీరోకి 80 కోట్లు, 40 కోట్లు, 50 కోట్లు. ఈ ఒక్క హీరో రెమ్యునరేషన్ తోటి ఒక చిన్న సైజ్ సినిమాలు కనీసం 5 సినిమాలు తీయొచ్చు అని చెప్పని కూడా మామూలు చిన్న నిర్మాతలు చెప్తున్న పరిస్థితి. మరి ఇక్కడ పెద్ద హీరో సినిమా తీయాలంటే అంత ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉందా అని ప్రశ్నిస్తుంది ఐబొమ్మ. ఇప్పుడు ఐబొమ్మ అనే విషయానికి వచ్చాం కాబట్టి అసలు ఐబొమ్మ ఏంటి, వీళ్ళు ఎందుకని ఈ సినిమా పైరసీ చేస్తున్నారు? దొంగతనం చేసేవాడు ఎప్పుడు కూడా తను దొంగనని చెప్పి ఎప్పుడు చెప్పడు. తాను మంచివాడిని సత్యశీలుని చెప్పుకునే ప్రయత్నం చేస్తాడు. అదే రకంగా ఐబొమ్మ రకరకాల పద్ధతుల్లో కొత్త సినిమాలను రిలీజ్ అయిన తర్వాత వెంటనే దాన్ని తన వెబ్సైట్లలోనూ తర్వాత కొన్ని యాప్స్లో పెట్టి ఈజీగా, అంటే సామాన్యుడు కూడా ఆ సినిమాను వెంటనే చూసేలాగా పెడుతున్నాడు. సో ఎప్పుడైతే కోట్ల రూపాయలు పెట్టి మేము సినిమాలు తీస్తున్నాం, ఈ రకంగా పైరసీ చేసి తమకు కోట్లాది రూపాయల నష్టం వాటిల్లో చేస్తున్నారు ఈ ఐబొమ్మ లాంటి కొంతమంది వ్యక్తులను చెప్పని కూడా నిర్మాతలు గగ్గోలు పెడుతున్నారు. మరి ఇక్కడ ఎప్పుడైతే సివి ఆనంద్ గారు గురించి మనకు తెలుసు, ఆయన ఎక్కడ చేసినా కూడా నిబద్ధత ఉంటారు. ఏసీబీలో కూడా నేను ఒక ఇంపార్టెంట్ కేసు విషయంలో 700 రూపాయల స్కామ్ విషయంలో కూడా ఏసీబీలతో జాయింట్ ఆపరేషన్ చేయడం జరిగింది. నిజంగా ఒక పర్ఫెక్ట్ ఐపీఎస్ ఆఫీసర్, ఇలాంటి ఐపీఎస్ ఆఫీసర్ ఉండబట్టే ఈరోజు న్యాయం బతుకుతుందని చెప్పడానికి నేను గర్వంగా చెప్పగలుగుతాను. సో ఇలాంటి పరిస్థితుల్లో ఐబొమ్మ మీద ఫోకస్ పెట్టిన నేపథ్యంలో మరి ఐబొమ్మ ఈ విషయంలో ఒక ప్రకటన వెలువడింది. అది ఎప్పటిది, కొంతమంది పాత అంటున్నారు, కొంతమంది లేటెస్ట్ అంటున్నారు. ఏదైనప్పటికీ ఒక రకం చెప్పాలంటే ఇది వార్నింగ్ లాగా వాళ్ళు చెప్తున్నారు. ఎప్పుడైతే పోలీసులు 4 అరెస్ట్ చేశారో, ఆ 4 అరెస్ట్ చేసిన బయటకు వచ్చింది కాబట్టి అది వాళ్ళు పెట్టిందేనా, వాళ్ళ యొక్క ప్రకటన అని చెప్పేసి కూడా అనుమానాలు ఉన్నాయి. ఏదైనప్పుడు కూడా మనం చర్చలో ఐబొమ్మకు సంబంధించిన అంశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ ప్రకటన కూడా ఒకసారి మనం చూద్దాం. తర్వాత దాంట్లో వాళ్ళు ఏం చెప్పారు, ప్రధానంగా ఏ అంశం మీద వాళ్ళు ఫోకస్ చేశారు దాన్ని మనం గమనిస్తే మాత్రం నిజంగా వాళ్ళు చెప్పిన అంశాలు అంటే చెప్పుకోవడానికి పర్ఫెక్ట్గా ఉన్నా కూడా నిజమేనే అనిపించేలా ఉన్నాయి. అంటే తప్పు చేస్తూ కూడా తనను తాను సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నాడు ఐబొమ్మ అనటానికి ఈ యొక్క ప్రకటన మనం ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. దీంట్లో మనం ఒకసారి చూస్తే పీసీఆర్ ఒకసారి మ్యాటర్ ప్లే చేయండి. సో దీంట్లో చూద్దాం, ఐబొమ్మ మీద కనుక మీరు ఫోకస్ చేస్తే మేము ఎక్కడ ఫోకస్ చేయాలో అక్కడ ఫోకస్ చేస్తాం. డిస్ట్రిబ్యూటర్స్ ప్రింటర్స్ అమ్మిన తర్వాత మీరు పెట్టిన కెమెరా ప్రింట్స్ తీసిన వాళ్ళ మీద కాకుండా ఇలా మా మీద ఎందుకు ఫోకస్ పెట్టారు? హీరో అయినా తర్వాత మీ కొడుకు అయినా సరే మీరు ఎందుకు అంత పెద్ద రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు? సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు, వాళ్ళు మీరు అనవసరమైన కబుర్లు చెప్తున్నారు అని చెప్పేసి అని అంటే హీరోలు ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్న విషయం మీద ఫోకస్ చేస్తున్నారు, కానీ మీరు సామాన్యుడి మీద మీరు భారం మోపుతున్నారు. ఎందుకు అంత డబ్బులు పే చేయాల్సిన అవసరం ఉంది? అలాగనే మీరు అనవసరమైన విషయాల్లో మా మీద ఫోకస్ చేస్తే నేను మీ మీద ఫోకస్ చేయాల్సి వస్తుంది కాకుండా లాస్ట్లో చావుకు భయపడిన వాడు దేనికి భయపడడు అని చెప్పేసి అని కూడా చాలా స్పష్టంగా దాంట్లో చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు మనం చూసాం కదా, ఇది ఎవరికి వార్నింగ్ ఇస్తున్నట్టు, నిర్మాతలకా పోలీసులకా?
నాకు తెలిసి తెలంగాణ పోలీసులకి వార్నింగ్ ఇచ్చేంత దమ్ము ధైర్యం ప్రపంచంలో ఎవరికి లేదు. ఎందుకంటే దేశవ్యాప్తంగా తెలంగాణ పోలీసులు కనుక ఫోకస్ పెట్టారంటే పెద్ద పెద్ద టెర్రరిస్టులని సింపుల్గా అరెస్ట్ చేసిన నేపథ్యం, గట్స్, టెక్నాలజీ ఉంది తెలంగాణ పోలీసులకి. అలాంటిది ఎప్పుడైతే తెలంగాణ పోలీసులు ఫోకస్ చేశారో నలుగురు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ నలుగురు అరెస్ట్ చేసిన తర్వాత మరొక వీడియో కూడా ఒకటి ఏ జనరేట్ వీడియో కూడా ఒకటి మార్కెట్లో అంటే సోషల్ మీడియాలో హల్చల్ అవుతా ఉంది. ఒకసారి మనం అసలు ఆ వీడియో కూడా ఏం చెప్పారో చూద్దాం. పీసీఆర్ ఒకసారి ఆ వీడియో ప్లే చేసే ప్రయత్నం చేయండి. ఒక సినిమా టికెట్ కొనడానికి కూడా ఆలోచించేవారు ఉన్నారు. ఒక ఓటీటీ సబ్స్క్రిప్షన్ మధ్యతరగతి కుటుంబానికి భారంగా ఉంటుంది. సో మేం మీకోసం వచ్చాం. మా పేరు మా ముఖం మీకు తెలవదు. నేను డబ్బు కోసం రాలేదు, ఫేమ్ కోసం కూడా రాలేదు. సినిమాలు అందరికీ చేరాలని కూడా పేదరికం అడ్డుగా వద్దని అనుకున్నాం. 2012లో ప్రభుత్వం మా సైట్లు బ్లాక్ చేసింది. అప్పుడు మేము గవర్నమెంట్ వెబ్సైట్లు హ్యాక్ చేసి కొన్ని రాజకీయ పార్టీల సీక్రెట్ డేటాను బయటపెట్టి అవినీతిని ఎక్స్పోజ్ చేశారు. ఇది మీరు కావాలంటే గూగుల్లో చూడండి. మీకు తెలియకుండా మేము కొన్ని మంచి పనులు కూడా చేస్తాం. కరోనా టైంలో సోషల్ మీడియా, టెలిగ్రామ్ ద్వారా ప్రజలకు జాగ్రత్తలు, ప్రభుత్వ లోపాలు, ఆసుపత్రుల సమస్యల గురించి అవగాహన కల్పించాం. కానీ మేము ఎంచుకున్న మార్గం తప్పు. మీకు తెలుసు, మేము చాలా వరకు ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇంటర్నెట్ లో స్ప్రెడ్ కాకుండా అదుపు చేశాం. కానీ ఈ సైబర్ అటాకర్స్ వల్ల మా బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్ పరువు పోతుంది. చూశారు కదా, అంటే ఒక జనరేటెడ్ వీడియో, ఇది నిజంగా ఐబొమ్మ వాళ్ళు రిలీజ్ చేశారా లేకపోతే ఎవరు రిలీజ్ చేశారో తెలియపోయినప్పుడు కూడా రిలేటెడ్గా ఉంది. అంటే మీరు మా మీద ఫోకస్ పెడుతున్నారు, మేము కూడా మంచి పనులు చేస్తున్నాము, తర్వాత కోవిడ్ టైంలో కూడా మేము చాలా మంచి పనులు చేశామని చెప్పి తమ గురించి తాము గొప్పగా చెప్పుకునే ప్రయత్నం చేసింది ఈ జనరేటెడ్ వీడియో. అయితే ఇది ఎవరు జనరేట్ చేశారు అంటే మనం ఇంతకుముందు మనం డిస్ప్లే చేసిన నోట్ కావచ్చు, తర్వాత ఇప్పుడు వచ్చిన వీడియో కూడా కావచ్చు, ఇది ఎవరి నుంచి వస్తుంది దాని మీద పోలీసులు ఫోకస్ పెట్టారు. ఖచ్చితంగా ఆ విషయం పోలీసులు చూసుకున్నారు. అంటే ఇక్కడ నేను మీకు ప్రజెంట్ చేయగల కారణం ఏంటంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక చర్చాంశంగా మారిన ఇష్యూ మీద ఫోకస్ పెట్టాం కాబట్టి ఇవి రెండు కూడా చాలా వ్యాస్ట్గా సర్క్యులేట్ అవుతా ఉన్నాయి. మరి దీని మీద మనం చర్చించుకున్నప్పుడు తప్పెవరిది? ఇప్పుడు ప్రధానంగా మనం గమనిస్తే ఐబొమ్మ లేవనెత్తిన అంశాలు మనం గమనిద్దాం. ఐబొమ్మ కొన్ని అంశాలు లేవనెత్తింది. సినిమా హీరోలకి కోట్లాది రూపాయలు ఇస్తున్నారు, డైరెక్ట్ల కోట్లాది రూపాయలు ఇస్తున్నారు, విదేశాల్లో సినిమా షూటింగ్లు పెడతా ఉన్నారు. మరి విదేశాల్లో సినిమా షూటింగ్లు పెట్టడానికి తర్వాత సినిమా హీరోకి ఒక్క హీరోకి 80 కోట్లు, 40 కోట్లు, 50 కోట్లు. నిజంగా 2-3 కోట్లలో కూడా అద్భుతమైన సినిమాలు తీసి అద్భుతమైన హిట్లు అందించగలిగిన సినిమా పరిశ్రమ ఎందుకు సినిమా పరిశ్రమ వాళ్ళకంత ఖర్చు పెడతా ఉంది? విదేశాల్లో షూటింగ్ల పేరుతో అనవసరమైన ఖర్చు పెట్టి మేము భారీ ఎత్తున సినిమా తీసాం, భారీ ఎత్తున డబ్బులు ఖర్చు అయింది, మాకు రెవెన్యూ రావాలంటే టిక్కెట్ల రేటు పెంచాలని చెప్పి అంటున్నారు. ప్రభుత్వాలు కూడా సినిమా పరిశ్రమ వల్ల చాలా మంది తమ జీవితాన్ని గడుపుతున్నారు కాబట్టి సినిమా పరిశ్రమను కాపాడుకోవాల్సిన అవసరం మనకు ఉంది అన్న నేపథ్యంలో కూడా ప్రభుత్వాలు కూడా వాళ్ళకి టికెట్ పెంచడానికి అనుమతులు ఇస్తున్నాయి. వాళ్ళు ఒక వారం లోపలనే వాళ్ళకు రావాల్సిన పెట్టిన పెట్టుబడిని బయటకు వెళ్ళదీస్తున్నారు. ఇదంతా బాగానే ఉంది. ఎప్పుడైతే ఈ కొత్త సినిమా బయటకు వచ్చిందో ఇమ్మీడియట్గా 2వ రోజునే ఆ సినిమా రావడం, అది ఐబొమ్మ లాంటి దాంట్లో ఫ్రీగా చూసే వెసులుబాటు రావడంతో ఇక్కడ నిర్మాతలు గగ్గోలు పెడుతున్నారు. మా సినిమా పైరసీ అవుతుంది, మేము కోట్లు ఖర్చు పెట్టాం. ఇక్కడ ఒక విషయం, మా సినిమా పైరసీ అవుతుంది, కోట్లు ఖర్చు పెట్టాం, మేము అన్యాయం అయిపోతున్నాం. ఇక్కడ మన లైన్ పెట్టుకోండి. మరి ఆ సినిమాకి అంతెందుకు ఖర్చు పెడుతున్నారు? సామాన్యుడి దగ్గర డబ్బులు బలవంతంగా వసూలు చేస్తారు కాబట్టి మేము సామాన్యుడికి అందుబాటులో ఉండడానికి ఫ్రీగా దాన్ని అంటే పైరసీ చేస్తున్నాం అని చెప్పేసి ఐబొమ్మ కౌంటర్ వేస్తూ ఉంది. సో ఈ రెండు కౌంటర్ ఎన్కౌంటర్ సంబంధించిన 2 స్టేట్మెంట్ మనం గమనిస్తే మరి సామాన్యుడి దగ్గరే కదా డబ్బులు వసూలు చేసేది. మీరు ఎన్ని కోట్లు ఎందుకు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏముంది? మరి 2 కోట్లు 3 కోట్లు పెట్టి తీసిన సినిమా కూడా భారీ కలెక్షన్స్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. మీరు కావాలని నిర్మాత ఈ డైరెక్టర్లకు, పెద్ద హీరోలకు కోటి రూపాయల రెమ్యునరేషన్ ఇచ్చి అవన్నీ కూడా మాకు రావాలని చెప్పేసి మీరు ముక్కుపిండి పబ్లిక్ దగ్గర వసూలు చేస్తున్నారు. ఇది కరెక్టేనని ప్రశ్నిస్తున్నారు. మరి దీనికి నిర్మాతలు ఏమైనా సమాధానం చెప్తారు? అవును సార్, మేమేం చేస్తాము, మరి ఆ సినిమా హీరో సినిమా తీయాలంటే ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఆయన డిమాండ్ చేస్తున్నారు కాదు, మీరు ఇస్తున్నారు కాబట్టి ఆయన అడుగుతున్నాడు. మీరు ఇవ్వము అని చెప్పి సినిమాలు తీయకుండా మానేయండి, ఏం చేస్తారు? ఖచ్చితంగా వాళ్ళు తగ్గొస్తారు. అప్పుడు ఏమవుతుంది? భారం తగ్గుతుంది. ఇక్కడ ఐబొమ్మ కూడా ఒక సెన్సిటివ్ ఇష్యూని బయటపెట్టింది. అంటే సెన్సిటివ్ ఇష్యూని లేవనెత్తింది. ఈ లైట్ మ్యాన్లు, చిన్న చిన్న క్రాఫ్ట్లు, ఈ 14 క్రాఫ్ట్ చేసిన వాళ్ళకి మీరు సరిగ్గా డబ్బులు ఇస్తున్నారా?
ఎందుకు వాళ్ళు సరిగ్గా పేమెంట్ చేయలేకపోతున్నారు? కొన్ని సినిమాల్లో అయితే డబ్బులు కూడా ఇవ్వకుండా చేసిన సందర్భాలు, తర్వాత కొన్ని సినిమా నిర్మాతలు అయితే ఈ జూనియర్ ఆర్టిస్ట్ డబ్బులు ఇవ్వకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టారు, తర్వాత కాస్టింగ్ కౌచ్ ఇవన్నీ నడుస్తూనే ఉన్నాయి. సో ఇలా ఉన్నప్పుడు మరి మీరు ఇంత దారుణంగా చిన్న స్థాయి వ్యక్తుల్ని, మీ దగ్గర పనిచేసిన వ్యక్తుల్ని, జూనియర్ ఆర్టిస్టులు కావచ్చు, కింద రకరకాల క్రాఫ్ట్కి సంబంధించిన వ్యక్తులు కావచ్చు, వాళ్ళకు మీరు డబ్బులు రేట్లు పెంచట్లేదు. ఎంతప్పటికీ మీరు ఖర్చు పెడుతున్నారు, మా ఖర్చు పెడితే రావట్లేదు అని అంటున్నారు. కానీ ఐబొమ్మ చేసింది తప్పే. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ మేము ఐబొమ్మను సపోర్ట్ చేయట్లేదు. కానీ నిర్మాతలు కూడా ఐబొమ్మ లేవనెత్తిన అంశాల మీద పునరాలోచన చేయాల్సిన అవసరం ఉంది, ఖచ్చితంగా ఉంది. ఇక్కడ మరొక విషయం కూడా నేను మీకు చెప్పదలుచుకున్నాను. నిర్మాతలు డిజిటల్ హౌసెస్కి సినిమాని ఎన్క్రిప్ట్ చేసి దానికి ఒక సీక్రెట్ కోడ్ పెట్టి దాన్ని మీడియా హౌసెస్ పంపిస్తున్నారు. అక్కడి నుంచి టెలికాస్ట్ అవుతా ఉంది. అయితే ఇక్కడ సెక్యూరిటీ మీరు యాక్చువల్గా ఈ సినిమా నిర్మాతలందరూ కూడా మన సైబరాబాద్ కమ్యూనిటీ పరిధిలో ఉన్నారు. సైబరాబాద్ కమ్యూనిటీలోనే ప్రపంచంలోనే టెక్నాలజీ అభివృద్ధి చేస్తున్న కంపెనీస్ ఇక్కడే ఉన్నాయి. మరి ఇంత సెక్యూరిటీ లేకుండా మీరు సింపుల్గా వేరే వాళ్ళు హ్యాక్ చేసే రకంగా మీరు దాన్ని మీడియా హౌసెస్కి ఇస్తా ఉన్నారు, డిజిటల్ హౌస్కి ఇస్తా ఉన్నారు. ఆ డిజిటల్ హౌస్ నుంచి హ్యాక్ చేస్తూ ఉన్నారు. నిజంగా మన సివి ఆనంద్ గారు తన ప్రెస్ మీట్లో చెప్పినప్పుడు ఎంత సింపుల్గా వీళ్ళు దాన్ని హ్యాక్ చేయగలుగుతున్నారు. హ్యాక్ చేసిన వ్యక్తి ఎవరో తెలుసా? బిఈలు బీటెక్లు చదివి 10-20 సంవత్సరాలు హ్యాకింగ్లో ఉండి హ్యాకింగ్ నాలెడ్జ్ ఉన్న వ్యక్తి కాదు. ఒక మామూలు సామాన్య వ్యక్తి దీన్ని హ్యాక్ చేయగలిగాడు. అంటే ఈ డిజిటల్ హౌసెస్లో అక్కడ సర్వర్లు సరిగా సెక్యూరిటీ అనేది పెట్టుకోకపోవడం వల్లనే అక్కడి నుంచి కాపీ చేయగలుగుతుందని చెప్పని కూడా శ్రీవేంద్ర గారు చెప్తా ఉన్నారు. అలాగనే తన దగ్గర రాకుండా ఉండడానికి చుట్టూ సీసీ కెమెరాలు పెట్టాడు. ఎప్పుడైతే పోలీసులు అక్కడికి వస్తున్నారని చెప్పి తెలియగానే ఇమ్మీడియట్గానే డిలీట్ చేయగలిగాడు. కానీ ఒక్క హార్డ్ డిస్క్ బదులు డిలీట్ చేయలేకపోయాడు. సో అంటే ఈ టెక్నాలజీ పరంగా మీరు ఫిట్గా లేరు, ఆ టెక్నాలజీ మీద ఇన్వెస్ట్ చేయడం కూడా మీరు సిద్ధంగా లేరు అని చెప్పని కూడా అక్కడ తెలుస్తూ ఉంది. మరి టెక్నాలజీ మీద కనుక మీరు కనుక ఇన్వెస్ట్ చేస్తుంటే ఇప్పుడు ఏమైతే ఐబొమ్మ లాంటి సినిమాలు పైరేట్ అవుతున్నాయి అనుకున్న దానికి సినిమా థియేటర్లో పైరేట్ అవుతున్న వ్యవహారం మనం చూస్తూనే ఉన్నాం. దానికి సంబంధించి కొన్ని ప్రికాషన్ తీసుకున్నా కూడా వర్కౌట్ అవ్వట్లేదు. సో ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో థియేటర్ నుంచి కూడా రికార్డు కొడతా ఉన్నారు. సో దీనికి కూడా టెక్నాలజీ ఉంది. సో నేను సైబర్ హెల్ప్ అని చెప్పిన ఒక ఎన్జిఓ నడుపుతున్న నేపథ్యంలో నాకు ఈ టెక్నాలజీ గురించి ఐడియా ఉంది. సో సినిమా థియేటర్లో ఉన్న వీడియోను కూడా మొబైల్లో రికార్డ్ చేయకుండా టెక్నాలజీ కూడా ఉంది, అందుబాటులో ఉంది. దానికి సంబంధించి నేను త్వరలో మన సినిమా నిర్మాతలకు కూడా దానికి పూర్తి స్థాయి ఒక ప్రజెంటేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. ఖచ్చితంగా సినిమా పైన ప్రయత్నం చేయాలి. ఇదే కాకుండా మరి ఇలాంటి టెక్నాలజీ కొలాప్స్ ఉన్నాయి, ఇంత భారీ బడ్జెట్ డబ్బులు పెడుతున్నారు, కానీ మీరు సెక్యూరిటీగా దాన్ని సినిమా థియేటర్ పంపించడంలో మీరు నిర్లక్ష్యం వహించారు కాబట్టి దాన్ని మూల్యం చెల్లించుకున్నారు అన్నది ఈ సివి ఆనంద్ గారు పెట్టిన ప్రెస్ మీట్ అర్థమవుతా ఉంది. అయితే అంటే ఎప్పుడైతే ఐబొమ్మ మీద ఫోకస్ చేసిన మన తెలంగాణ పోలీసులు, హైదరాబాద్ సైబర్ క్రైమ్, నిజంగా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు నిజంగా చాలా టెక్నికల్ గా చాలా నాలెడ్జ్ ఉన్న వ్యక్తులు, వాళ్ళు కనుక ఫోకస్ పెట్టారంటే చాలా ఈజీగా సింపుల్ గా వాళ్ళు పట్టుకోగలిగారు. సో ఐబొమ్మలో ఒకే ఒక వ్యక్తి, ఈ హెడ్ తలక ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రం అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. త్వరలో అరెస్ట్ చేస్తామని చెప్పేసి ఆయన శ్రీవేంద్ర గారు మాట్లాడారు. పీసీఆర్ ఒకసారి శ్రీవేంద్ర గారు ఏం చెప్పారు ఒకసారి ప్లే చేయండి. కానీ అతను ఎన్ని జాగ్రత్తలు అంటే ఇంటి చుట్టూ 22 కెమెరాలు పెట్టి మా టీం వెళ్తా ఉంటే ఫోన్ లో ఉన్న డేటా అంతా కూడా వైపౌట్ చేశాడు. కానీ లక్కీలీ ఈ హార్డ్ డిస్క్ చేయలేకపోయాడు మేము ఎంటర్ కాకముందు. మొత్తం భారతదేశంలో డిజిటల్ మీడియా హౌసెస్ సర్వర్స్ ని హ్యాక్ చేసే సత్తా అతనికి ఉంది. హెచ్డి మూవీస్ హ్యాక్ చేసి డౌన్లోడ్ ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత అతనికి డెడికేటెడ్ టెలిగ్రామ్ ఛానల్ ద్వారా పంపించడము $800 పర్ మూవీ బిట్ కాయిన్ లో అతనికి పేమెంట్ జరిగేది. ఇప్పటి వరకు 120 హెచ్డి మూవీస్ ని అతను డైరెక్ట్ గా సర్వర్స్ నుండి హ్యాక్ చేసి ఒక $1,00,000 వరకు సంపాదించారు. హై బ్యాండ్ విడ్త్ కావాలి, ఇంటర్నెట్ స్పీడ్ కావాలి, 200 MBPS స్పీడ్ కనెక్షన్ అక్కడ పెట్టుకున్నాడు ఇంట్లో. ఖాళీ లైనెక్స్ అని, బ్యాక్ ట్రాక్ 5 అని, APK ఫైల్స్, సో పైథాన్ అండ్ జావా స్క్రిప్ట్స్ ఇంజెక్ట్ చేసి సర్వర్ లోకి ఈ విధంగా సర్వర్స్ లోకి ఎంటర్ అయిపోతున్నాడు. ఇతను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ బీహార్, జార్ఖండ్ అన్ని వెబ్సైట్స్ హ్యాక్ చేసి అన్ని అతని దగ్గర ఉన్నాయి. సో చూశారు కదా, అంటే
ఎవరైతే ఈ సర్వర్స్ డిజిటల్ హౌస్ యాడ్ చేయగలిగాడో అతను పెద్ద నార్జన వ్యక్తి కాదు. యూట్యూబ్లో దానికి సంబంధించిన ఒక హ్యాకింగ్ నేర్చుకుని ఆయన ఈ రకమైన పని చేయగలిగాడు. చుట్టూ ఫుల్ సెక్యూరిటీ పెట్టుకున్న విషయాన్ని చాలా స్పష్టంగా మన సివి గారు చెప్పడం జరుగుతూ ఉంది. సో ఇదంతా చూస్తుంటే ఈ టెక్నాలజీ విషయంలో కూడా నిర్మాతలు నిర్లక్ష్యం వహించారు అన్నది మాత్రం స్పష్టంగా అర్థమవుతా ఉంది. మరి మనం చూసాం ఇప్పటిదాకా ఏ వీడియో ఒకటి రిలీజ్ చేశారు, మరి అది నిజంగా ఐబొమ్మ వాళ్ళు రిలీజ్ చేశారా లేకపోతే ఇంకెవరన్నా కావాలని చెప్పని ఐబొమ్మ ఇష్యూ నడుస్తుంది కాబట్టి దాని రిలేటెడ్గా ఏదో ఒక ఇష్యూ రేజ్ చేయాలి కాబట్టి సోషల్ మీడియాలో కావాలని చెప్పి రిలీజ్ చేశారన్న విషయం మీద మాత్రం ఇంకా పూర్తిగా తేలాల్సి ఉంది. అలాగనే ఒక నోట్ అవుట్ కూడా మన ముందు మనం డిస్ప్లే చేయడం జరిగింది. అది కూడా గతంలో రిలీజ్ అయిందా లేకపోతే ఇప్పుడు పోలీసులు ఎప్పుడైతే ఫోకస్ పెట్టి అరెస్ట్ చేశారో అరెస్ట్ చేసిన సందర్భంలో ఐబొమ్మ కావాలని చెప్పి రిలీజ్ చేసిన దాని మీద కూడా ఇంకా అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పే ఉద్దేశం ఒకటే, జరుగుతున్న పరిణామాల్లో ఇక్కడ తప్పెవరిది? నిజంగా పోలీసులు తమ డ్యూటీ తాము పర్ఫెక్ట్ చేసుకుంటూ పోయారు, కానీ ఇక్కడ నిర్మాతల తప్పు లేదా? ఎందుకు అన్ని కోట్లు పెట్టి సినిమాలు తీయాల్సిన అవసరం ఏంటి? ఒక హీరోకి 80 కోట్లు 50 కోట్ల సినిమా రెమ్యునరేషన్ కనుక ఇస్తే మీరు డబ్బులున్నాయి మీరు ఇస్తున్నారు, డబ్బులు రాబట్టుకోవాలంటే దానికి సోర్సెస్ ఏంటి? టికెట్ల రేట్లు పెంచాలి, దానికి గవర్నమెంట్లు కూడా మీకు అలో చేస్తూ ఉన్నాయి. కానీ ఎవరి జేబులోంచి డబ్బులు వెళ్తుంది? ఎవరు మీకు డబ్బులు ఇస్తున్నారు? ఇన్ని కోట్ల రూపాయల డబ్బులు వసూలు చేస్తున్నాయంటే గవర్నమెంట్ ఇస్తుందా మీకు? లేకపోతే మీకు మీ ఫ్యామిలీ సంబంధించిన వ్యక్తులు ఇస్తున్నారా? పబ్లిక్ డబ్బులు మీకు ఇస్తుంది. పబ్లిక్ ఇచ్చిన డబ్బులతో 1 కోటి రూపాయలు మీరు ఇవ్వగలుగుతున్నారు, సినిమాలు తీయగలుగుతున్నారు, వసూలు చేయగలుగుతున్నారు. ఇక్కడ పైరసీ అవుతుంది అని చెప్పేసి మనం గగ్గోలు పెడుతున్నాము. మరి పైరసీ అవుతున్న నేపథ్యంలో ఐబొమ్మ లేవనెత్తిన అంశాలను కూడా మనం ఖచ్చితంగా పరిగణలో తీసుకోవాలి. మరి ఐబొమ్మ చెప్పిన అంశాలను పరిగణలో తీసుకొని ఐబొమ్మ చేస్తుంది కరెక్ట్ అని చెప్పి 80% చెప్పడం లేదు. ఐబొమ్మ చేస్తుంది తప్పే, పైరసీ చేయకూడదు. అది అంటే ఒక సినిమాని కష్టపడి అన్ని కోట్లు పెట్టి తీసిన తర్వాత సింపుల్గా $100 $80 పెట్టి సినిమాను కొని ఈజీగా నువ్వు సోషల్ మీడియాలో వదిలేస్తున్నావు, అందరూ చూస్తున్నారు, బాగానే ఉంది. కానీ సినిమా పైరసీ అంటే చెప్పాలి అంటే ఎంతమంది కష్టానికి ఒక ప్రతిఫలమో తెలుసా? ఎంతమంది రేయింబవళ్ళు కష్టపడితే ఆ సినిమా రిలీజ్ అవుతుందో తెలుసు కదా. మరి అలాంటి కష్టాన్ని ఒక సింపుల్గా మామూలుగా కొన్ని సింపుల్గా డబ్బులు ఇచ్చేసి హ్యాక్ చేసి కొంతమంది విద్యార్థులను సివి ఆనంద్ గారు చెప్తున్నారు బట్టి చూస్తే సోషల్ మీడియాలో కొన్ని ప్రకటనలు చేస్తారు, మీకు పార్ట్ టైం ఉద్యోగం చేయాల్సిన అవసరం ఉందా, అయితే మమ్మల్ని అప్రోచ్ చేయండి అని చెప్పని. కానీ ఫస్ట్ వాళ్ళు ఇలా పైరసీ చేయాలని చెప్పరు. తర్వాత వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళ గురించి డీటెయిల్స్ తీసుకొని మీకు కొన్ని హ్యాండ్ కెమెరాలు ఇస్తాము, మీరు పెన్ కెమెరాస్ ఇస్తాము, అవి తీసుకొని సినిమా థియేటర్లోకి వెళ్ళి ఆ సినిమా థియేటర్లో సినిమాను మీరు కాపీ చేయాల్సి ఉంటుంది. మీరు కనుక పూర్తి స్థాయి సినిమాను కనుక మాకు పంపిస్తే $ఇన్ని ఇస్తాము అని చెప్పేసి వాళ్ళు మభ్యపెట్టి చాలామంది ఏజెంట్లు కూడా ఇప్పటికే పెట్టుకోవడం జరిగింది. వీళ్ళందరూ కూడా నిరుద్యోగులు. ఉద్యోగం కోసం అప్పీల్ చేసుకుంటే వాళ్ళ చేత ఒక క్రిమినల్ యాక్టివిటీ చేపిస్తున్నది ఈ ఐబొమ్మ. మరి దాన్ని ఏమనాలి? మిమ్మల్ని మీరు సమర్థించుకున్నారు, మీరు చేసి కరెక్టే అంటున్నారు. మరి ఉద్యోగ అవకాశాలు ఇస్తామని చెప్పి కాకుండా విద్యార్థులను కూడా ఈ ఊబిలోకి లాగి వాళ్ళతో ఈ సినిమాలు రికార్డు చేయించేసి డబ్బులకు అమ్ముడుపోయే రకంగా మీరు వాళ్ళని మభ్యపెడుతున్నారు. రేపొద్దున అనుకోని పరిస్థితుల్లో పోలీసులు కనుక వాళ్ళ ఐపీ అడ్రస్లు దొరికి వాళ్ళు కనుక ట్రాక్ అయితే రేపొద్దున జైల్లో పడితే వాళ్ళ భవిష్యత్తు ఏంటి? నిజంగా గతిలేని పరిస్థితుల్లో వాళ్ళు ఈ ఉద్యోగం చేయాల్సి వస్తుంది. ఎవరికైనా డబ్బు అంటే ఆశ ఉంటుంది, చదువుకున్న దానికి ఉద్యోగాలు దొరక్క ఉద్యోగ అవకాశాలు లేక ఏదో ఒకటి చేద్దామని చెప్పిన కంగారులో వాళ్ళు ఈ రకమైన పనికి పాల్పడుతున్నారు. ఇది ఖచ్చితంగా ఇల్లీగల్ యాక్టివిటీనే, ఎట్టి పరిస్థితుల్లో దాన్ని మనం సమర్థించాం. కానీ దానికి ప్రోత్సహిస్తుంది ఎవరు, అవకాశం ఇస్తుంది ఎవరు? ఐబొమ్మ, మీరు కాదా? సో ఇప్పుడు మళ్ళీ పేరు మార్చి మరొక రూపంలో కూడా మీరు వస్తారని తెలుస్తూ ఉంది. ఓవరాల్గా మీరు చేస్తున్న మీ పనిని మీరు సమర్థిస్తున్నప్పుడు మీరు లేవనెత్తిన అంశాల్లో సంబంధించి కొంత న్యాయం ఉంది, కానీ మీరు చేస్తున్న పని ఇల్లీగల్. మీరు ఇప్పటికే చూశారు తెలంగాణ పోలీసుల పవర్ ఏంటో, ఇప్పటికే అరెస్ట్ చేయగలిగారు. మీ గుట్టంతా కూడా పోలీసుల దగ్గర ఉంది. ఇప్పటికైనా సరే
ఈ పైరసీని మానండి. ఒకవేళ నిజంగా నిర్మాతలు భారీ ఎత్తున సినిమాలు తీసి భారీ ఎత్తున రెమ్యునరేషన్ ఇచ్చుకుంటూ విదేశాల్లో సినిమాలు తీసుకుంటూ సొంత పిల్లలకు కూడా భారీ ఎత్తున రెమ్యునరేషన్ ప్రకటించుకుంటూ పబ్లిక్ దగ్గర డబ్బులు గుంజుతున్నారు అంశం కనుక ఉందనుకో, మీరు ఇలా సినిమాల పైరసీ చేసి ఆ సినిమాలు పబ్లిక్ చూపించకుండా, అంటే ఒక రకంగా మీరు క్రిమినల్ యాక్టివిటీ చేయకుండా దాని ఫైటింగ్ లీగల్గా చేయొచ్చు. దానికి ఫైటింగ్ స్పిరిట్ ఉంది, మనకి చట్టం న్యాయం ఉంది, న్యాయ వ్యవస్థ ఉంది మనకు సపోర్ట్ చేయడానికి. దానికి సంబంధించి దానికి సపోర్ట్ చేయడానికి పోలీస్ వ్యవస్థ కూడా ఉంది. ఇలా కాకుండా అడ్డదారిలో పోతూ అడ్డదారిలో మీరు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తూ నీతులు చెప్తే అది ఎంతవరకు సమంజసమో మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. అయితే మరి ఇక్కడ మీరు వార్నింగ్ ఇచ్చింది ఎవరికి? పోలీసులకే, నిర్మాతలకే? పోలీసులకు వార్నింగ్ ఇచ్చేంత పై స్థాయిలో మీరు లేరు. మీరు ఎక్కడున్నారో తెలియదు. కానీ పోలీసుల్ని, వాళ్ళ యొక్క వ్యవస్థను, వాళ్ళ దగ్గర టెక్నాలజీని దాదాపుగా 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో నేను చాలా కేసులు చూశాను. వాళ్ళు ఫోకస్ పెట్టారు కాబట్టి మీరు ట్రాక్ అయ్యారు. టాప్లో ఉండి ఈ కథ నడిపిస్తున్న వ్యక్తులకు సంబంధించిన వివరాలు కూడా సేకరించినట్టుగా నాకు సమాచారం ఉంది. ఏదైనప్పుడు కూడా ఐబొమ్మ మీరు ప్రకటనలో చేసిన కంటెంట్ వాస్తవమే. ఇలాంటి పెద్ద పెద్ద సినిమాలు తీసేటప్పుడు మీరు పునరాలోచించుకోండి. ఇంత భారీ బడ్జెట్ తీస్తున్నారు, నిర్మాత అంటే డైరెక్టర్లకు ఇస్తున్నారు, హీరోలకు ఇస్తున్నారు, కానీ కింది స్థాయిలో పనిచేసే వ్యక్తులకి మీరు ఎందుకు అంత రెమ్యునరేషన్ షేర్ చేయలేకపోతున్నారు? వాళ్ళు బతకాలి కదా. కొంతమంది నిర్మాతలు జూనియర్ ఆర్టిస్టులు కూడా డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టిన సందర్భాలు చాలా ఉన్నాయని చెప్తున్న మీడియాలో చాలా కథనాలు మనం చూసాం. మరి దాని మీద కూడా ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఖచ్చితంగా పునరాలోచించాల్సిన అవసరం ఉంది. అందరూ సమానమే, అందరికి కూడా ఒకటే లైఫ్ ఉంటుంది. కానీ పైన ఉన్న వాటికి ఒక రకంగా, కింది స్థాయిలో ఒక రకంగా కాకుండా అందరికీ సమానంగా ఉండేలా మీరు ప్రయత్నాలు చేస్తే బాగుంటుంది. ఈ పెద్ద పెద్ద సినిమాలు తీసే వ్యవహారంలో కూడా మీరు పునరాలోచించాల్సిన అవసరం ఉంది. ఈ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నిజంగానే ఒక రకంగా చెప్పాలంటే మనం ప్రొడ్యూసర్ కౌన్సిల్ని మనం ప్రతిసారి తప్పుపడతా ఉన్నాం. సినిమా తీయాలి, పెద్ద హీరో సినిమా తీయాలి అంటే ఆ సినిమా హీరో వాల్యూ 50 కోట్లు 80 కోట్లు. అతను ఆ డబ్బులు ఇవ్వకపోతే ఆయన సినిమాకి ఒప్పుకోడు. మరి వీళ్ళేం చేయాలి? మనం ఎంతప్పటికీ మనం వాళ్ళు బ్లేమ్ చేస్తూ ఉన్నాం. మరి ఇక్కడ ఆలోచించుకోవాల్సింది ఎవరు? పెద్ద పెద్ద హీరోలుగా చెప్పుకుంటున్న సోకాల్డ్ హీరోలు. మీరు 50 కోట్లు 70 కోట్లు 80 కోట్లు డబ్బులు తీసుకుంటున్నారే, మరి ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మీకు నిర్మాతలు పెట్టుబడిగా మీకు ఇస్తున్నారు, కానీ పబ్లిక్ దగ్గర వసూలు చేస్తూ ఉన్నారు. అదే కనుక మీరు కనుక తగ్గి మీకు తగ్గట్టు రెమ్యునరేషన్ తీసుకుంటే సినిమాకు నిర్మాత అందుకు ఖర్చు పెడతారు. దీంట్లో ఇంకా కొంతమంది జీవితాలు నాశనం అవుతున్న సందర్భాలు మనం చూస్తున్నాం. అదే కాస్టింగ్ కౌచ్. అది ఇంకోసారి మనం దాని గురించి పూర్తి స్థాయిలో మాట్లాడుకుందాం. దానికి సంబంధించిన సాక్ష్యాధారాలతో సహా నేను ఖచ్చితంగా మీ ముందుకు వస్తాను. ఎప్పటికప్పుడు ప్రతి విషయం మీద మీతో చర్చించడానికి మీ ముందుకు రావడం జరుగుతూ ఉంది. నాకున్న ఎక్స్పీరియన్సు, తర్వాత మీడియా అనుభవం అంతా కూడా ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు మీకు తెలియజేయాలి. అంటే ఇది నేను వచ్చి చెప్తేనో లేకపోతే నేను చెప్తున్న విషయం మీకు తెలియకనో కాదు. కాకపోతే జరుగుతున్న వాస్తవాలు, తప్పెవరిది, ఎవరేం చేస్తున్నారు, ఏం జరిగితే బాగుంటుంది అన్న విషయం మీద ఆలోచించుకోవాల్సింది మనమే. మనం అభిమానులను అభిమానిస్తూ భారీ ఎత్తున డబ్బులు ఖర్చు పెడుతున్నాం, కోట్ల రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు. చివరికి మన జేబులో డబ్బులే పోతూ ఉన్నాయి. అక్కడ నిర్మాత కొన్ని సందర్భాల్లో నిర్మాత నష్టపోతున్నాడు. పూర్తిగా ఆస్తులు అమ్ముకునే సందర్భాలు కూడా ఉన్నాయి. మన ప్రస్తుత నిర్మాత కూడా తప్పు పట్టాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు నిర్మాత పెద్ద సినిమా హీరోలతో డబ్బులు ఇచ్చి సినిమా తీసిన తర్వాత ఆ సినిమా సరిగా నడవకపోగా మరి మీరు కూడా చూడకుండా ఉన్న సందర్భాల్లో ఎంత నష్టపోతున్నాడో తెలుసా? 100 కోట్లు. జీవితాలు సర్వనాశనమై కట్టుబట్టలతో ఇంటికి పోయిన నిర్మాతలు కూడా చాలామంది ఉన్నారు. మనం వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి. ఇక్కడ ప్రతి వాళ్ళము తప్పెవరిది అని చెప్పిన మనం ఇట్లా ఏదో చూపించే బదులు ఎక్కడ జరుగుతుంది, ఎక్కడ కొలాప్స్ ఉంది, ఎక్కడ మనం ఈ విషయాన్ని మనం సార్ట్అవుట్ చేసుకోవచ్చు అనుకున్నప్పుడు మనం ఐబొమ్మనో పోలీస్ డిపార్ట్మెంట్నో నిర్మాతలనో కాదు, హీరోలు కూడా ఒక మేజర్ రోల్ ఉంది. మీరు కోట్ల రూపాయలు కావాలి అంటే ఇప్పుడే సంపాదించుకుంటాం, రేపు పొద్దున మాకు కొంత ఏజ్ వచ్చిన తర్వాత నేను సంపాదించలేం. ఎవరైనా ప్లేట్ తినని తింటారు కాబట్టి కొంచెం లగ్జరీగా అవుతారు మీరు. మరి దానికి ఇన్ని 100 కోట్లు అవసరమా?
ఇన్ని 100 కోట్లు తీసుకోకుండా, నిర్మాతలు ఇబ్బంది పెట్టకుండా, సామాన్యుడి జేబుకు చిల్లు పెట్టకుండా మేము సినిమాలు నటిస్తాము. మీరు నటిస్తున్నారంటే, మీకు ఇంత పలుకుబడి వచ్చింది అంటే, మీకు ఇన్ని డబ్బులు వచ్చింది అంటే ఎవరిస్తే వచ్చింది? మిమ్మల్ని ఇష్టపడి, మిమ్మల్ని నమ్మి, మీరంటే ప్రాణాలు సైతం ఇవ్వగలిగిన మీ అభిమానులది. మరి మీ అభిమానుల కోసం ఏం చేస్తున్నారు? నేను చాలామంది సినిమా హీరోలకు సంబంధించి కొన్ని స్టేట్మెంట్ చూసా. మీరు లేదు, మేము లేము, మీరే మా ప్రాణం, మీకోసం బతుకుతాం అని స్టేట్మెంట్ ఇస్తున్నారు. మరి స్టేట్మెంట్ వరకే. మీ అభిమాని కోసం మీరేం చేస్తున్నారు? మీ అభిమాన ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం మీరు ఏం చేయగలుగుతున్నారు? మిమ్మల్ని మీరు తగ్గించుకొని రెమ్యునరేషన్ తగ్గించుకోలేరా? 100 కోట్ల రూపాయలు సంపాదిస్తున్న మనిషా? మరి ఇక్కడ మీరు తగ్గించుకుంటే సినిమా నిర్మాతలు కూడా వాళ్ళంత ఖర్చు పెట్టరు. సో ప్రతి వాళ్ళు కూడా ఎవరికి వాళ్ళు తమకొచ్చిన సమస్యకు పరిష్కారం ఏంటని ఆలోచిస్తే పరిష్కార మార్గాలు మన ఎదురుగానే ఉంటాయి. కానీ ఎవరికి వాళ్ళు ఒక మెట్టు దిక్కుండా నేను చేసిందే కరెక్ట్, నేను ఆలోచించిందే కరెక్ట్ అని చెప్పేసి అని సినిమా హీరోలు, తర్వాత నిర్మాతలు కూడా ఏం చేసేది లేక, గత్యంతరం లేక, వాళ్లకు సినిమా తీయాలని ఒక ప్యాషన్, నిజంగా సక్సెస్ అయిన సినిమాలు డబ్బులు కోట్ల రూపాయలు సంపాదించిన సందర్భాలు ఉన్నాయి. మరి సక్సెస్ గారి సినిమాల పరిస్థితి ఏంటి? వాళ్ళు ఎంత నష్టపోతున్నారు? ఖర్చు పెట్టారు. మిమ్మల్ని ఆనందంగా ఉంచడం కోసం, మిమ్మల్ని హ్యాపీగా ఉంచడం కోసం మీ అభిమాన హీరోకి కోట్లాది రూపాయల సొంత డబ్బులు ఖర్చు పెట్టి సినిమా తీసి వదులుతున్నాడు. అది కొన్నిసార్లు నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. నచ్చినప్పుడు పరిస్థితి ఏంటి? మరి ఇలా భారీ ఎత్తున తమ సొంత డబ్బులు ఖర్చు పెట్టి వడ్డీలు తీసుకొచ్చి రూపాయికి రూపాయి మీరు సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా తీయాలంటే ఏ నిర్మాత దగ్గర అంత ఫుల్ఫిల్గా డబ్బులు ఉండవు. ఖచ్చితంగా ఎవరు ఫైనాన్స్ చేస్తూ ఉంటారు. ఫైనాన్స్ వ్యాపారులు తమ బిజినెస్ తమ చేసుకుంటూ ఉంటారు. మరి అలా చేస్తున్నప్పుడు మీరు ఐబొమ్మ పైరసీ చేస్తుంది, ఇన్ని 100 కోట్ల పెట్టి మేము తీస్తున్నాం, మరి పైరసీ చేస్తున్నారు, సింపుల్గా చేస్తున్నారు. అప్పుడు మీరేం చేస్తారు? సినిమా బాగలేదంట అని థియేటర్లో పోయేవాళ్ళు కూడా పోకుండా పోతారు. మీరు సింపుల్గా దాన్ని పైరసీలో చూస్తున్నారు. ఇప్పుడు పూర్తి నష్టపోయేది ఎవరు? హీరో రెమ్యునరేషన్ వచ్చేస్తుంది, థియేటర్లకు వచ్చేస్తాయి. మీరు హ్యాపీగా $100 పెట్టి సింపుల్గా మీరు పైరసీ చేస్తున్నారు. నిర్మాతను ఎవరు ఆదుకోవాలి? నిర్మాత బాధ ఎవరు అర్థం చేసుకోవాలి? కొంతమంది నాకు పరిచయం ఉన్నారు కాబట్టి ఈ సందర్భంగా వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. నేను వాదించడం జరిగింది. సార్ మీరు ఎందుకు అంత ఖర్చు పెడతారు? ఎందుకు మీరు అంత డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏంటి? మీ 2 డబ్బులు ఇవ్వకపోతే తీసుకుంటారా? మరి నేను ఒక పెద్ద సినిమా హీరోతో ఒక మంచి సినిమా తీయాలి అంటే ఆ సినిమా నాకు కావాలి, ఆ హీరో నాకు కావాలి. ఆ హీరోతో మాట్లాడకపోతే పోతే ఆయన 80 కోట్లు ఇస్తేనే వస్తానంటాడు. 80 కోట్లు ఇవ్వకుండా ఎందుకు తగ్గాను అనుకోండి, నా ఆ హీరో సినిమా తీయలేను. అప్పుడు నేనేం చేయాలి? తప్పదు, రిస్క్ చేస్తూనే ఉన్నా. దేంట్లో అయినా రిస్క్ ఉంది. మరి దీంట్లో రిస్క్ చేస్తాను కాబట్టి ఒక్కోసారి సక్సెస్ అవ్వగలుగుతున్నా, ఒకసారి ఫెయిల్ అవ్వగలుగుతున్నా. ఈ సక్సెస్ ఫెయిల్యూర్లో కూడా మధ్యలో వచ్చిన పైరసీ భూతం ఏమైతే ఉందో చాలా దారుణంగా మమ్మల్ని బజారు పాలన చేస్తూ ఉంది. ఎంతమంది నిర్మాతలు మానసికంగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఇల్లు పొలాలు అమ్ముకొని కూడా రోడ్డుని బట్టి నిర్మాతలు చాలా మంది ఉన్నారు. ఐబొమ్మ కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. సో ఈ టోటల్ ఎపిసోడ్లో ఈ పైరసీకి సంబంధించిన వ్యవహారాలు మాత్రం ఖచ్చితంగా ఒక చర్చ స్టార్ట్ అయింది. ఐబొమ్మ చేసిన తప్పే, ఖచ్చితంగా ఐబొమ్మ దీని మీద ఒక రివ్యూ చేసుకోవాలి. నిర్మాతలు చేస్తున్నారు, మీరు పెద్ద సినిమాలకు హీరో ఇస్తున్నారు, నిర్మాతల కొడుకులు కూడా హీరోలు చేసి అంత రెమ్యునరేషన్ వసూలు చేస్తున్నారని చెప్పి చాలా అంశాలు కూడా మీరు లేవనెత్తిన అంశాల్లో న్యాయం ఉంది. కానీ మీరు తప్పు చేస్తూ ఎదుటివాడిని ప్రశ్నించే హక్కు మీకు లేదు. మీరు ప్రశ్నిస్తున్నారంటే నేను తప్పు చెయ్యను, ఇక్కడి నుంచి మానేస్తాను అని చెప్పి మరి నేను మానేయాలంటే మాత్రం ఈ రకంగా మీరు పైరసీ చేయకుండా ఉండాలంటే మాత్రం నిర్మాతలు మీరు కూడా జాగ్రత్తగా ఖర్చు తగ్గించుకోండి. సినిమా హీరోలు కూడా స్వచ్ఛందంగా నా అభిమానులకు నా సినిమా రావాలి అంటే నేను కోట్ల రూపాయలు వసూలు చేస్తే నిర్మాత ఇబ్బంది పడుతున్నాడు, పైరసీలు అవుతున్నాయి కాబట్టి నేను కూడా తగ్గించుకుంటానని చెప్పని ఒక మెట్టు దిగొస్తే ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీ బాగుపడుతుంది. ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పదలుచుకున్నా. సినిమా హీరోలు తర్వాత మధ్యలో ఒకసారి చర్చకు వచ్చింది. సో మిగతా క్రాఫ్ట్లు వాళ్ళకి ఎంత ఇస్తున్నాం? వాళ్ళు రోజువారీ కూలీలు. వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు కూడా మా సినిమా సరిగా ఆడట్లేదు కాబట్టి ఇవ్వలేకపోతున్నారని చెప్పని మీరు సినిమా హీరోలకు ఇవ్వగలుగుతారు. కానీ మరి మిగిలిన క్రాఫ్ట్ వాళ్ళకి ఎందుకు డబ్బులు పెంచలేకపోతున్నారు? వాళ్ళు ఎందుకు సినిమా హీరోలతో సరిసమానం చూడలేకపోతున్నారు? వాళ్ళు లేని సినిమా ఉందా?
అందరూ కలిపి చేయి కలిపితేనే ఒక మంచి సినిమా బయటకు వస్తుంది. ఖచ్చితంగా మీరు వాళ్ళ గురించి కూడా మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా. పైరసీని అరికట్టడానికి చాలా రకాలుగా టెక్నాలజీ ఉంది. ఫ్యూచర్లో నేను కూడా ఒక కొత్త టెక్నాలజీ ఇంప్లిమెంట్ చేయబోతున్నాను. సో దాని మీద మనం తర్వాత మాట్లాడుకుందాం. కానీ ఈ పైరసీ మీద ఐబొమ్మ ఇచ్చిన వార్నింగ్ మీద మనం చర్చ చేసుకోవాలి. కానీ మీరు ఇచ్చిన వార్నింగ్ నిర్మాతలకే అనుకుంటున్నా, పోలీసులకు వార్నింగ్ ఇచ్చేంత మీకు లేదు. ఎందుకంటే పోలీసులు నిరంతరం మన గురించి కష్టపడుతూ కనీసం తమ ఫ్యామిలీస్కు టైం కేటాయించలేని సమయాలు కూడా చాలా ఉన్నాయి. అలాంటప్పుడు మనం దొరకలేదు కాబట్టి దొరలగా మిగిలిపోతున్నాం. ఒక్కసారి గట్టిగా ఫోకస్ చేస్తే ఎవరైతే ఈ పైరసీ చేస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మొత్తాన్ని కూడా జైలు న్యాయం నిలబెడతారు. ఖచ్చితంగా ఆ రోజు త్వరలోనే ఉంది. మీరు ఈ వార్నింగ్లు తర్వాత ఇలాంటి స్టేట్మెంట్లు మానుకొని ఏం చేస్తే బాగుంటుందో ఒక చర్చకు దారితీసే అంశాలు కొన్ని బయటపెట్టారు. ఫస్ట్, మీరు ఈ పైరసీకి సంబంధించిన వ్యవహారంలో నేను పైరసీని ఈరోజు మానేస్తున్నాను, ఎక్కడా పైరసీ చేయను, కానీ నిర్మాతలు హీరోలు కూడా ఈ రకంగా పోండి అని చెప్పానండి. ఖచ్చితంగా ఒక చర్చ స్టార్ట్ అవుద్ది. దాంట్లో కూడా హీరోలు కూడా ఒక ఆలోచన చేయాలి. మనం వసూలు చేస్తున్నాం అంటే వాళ్ళు చెప్పేది కూడా ఎలా ఉంటుందంటే చాలా దారుణంగా ఉంటుంది. ఇప్పుడు మేము ఒక 5 సంవత్సరాల సినిమా హీరోగా మా ఫేమ్ ఉంటుంది, తర్వాత మా ఫేమ్ ఉండదు. ఉన్నప్పుడు సంపాదించుకోవాలంటే ప్రపంచంలో ఒక హీరోకి 50 కోట్లు 30 కోట్లు రెమ్యునేషన్ ఉంది. ఎవరికైనా శాలరీ ఉందా? హైయెస్ట్ శాలరీ, హైయెస్ట్గా డబ్బులు రెమ్యునేషన్ ఉన్న వ్యక్తులు అంటే ఒక సినిమా హీరోలే. ఖచ్చితంగా మీరు పునరాలోచన చేయండి. అందరం బాగుండాలి, అందులో మనం ఉండాలంటే ఖచ్చితంగా మీరు కూడా ఒక సామాన్యుడి వలె మీరు కూడా ఒక ఆలోచన చేసి మీ అభిమాన హీరో ఇంత సినిమా తీస్తున్నాడంటే ఆయన చూడటానికి ఎంతకైనా ఖర్చుకు వెనకాలని మీ అభిమానులను కాపాడుకోవాల్సిన మాత్రం మీకు ఉంది. మన పాత సినిమా హీరోలు ఎన్టీ రామారావు కావచ్చు, తర్వాత దీంట్లో నాగేశ్వరరావు గారు కావచ్చు, వాళ్ళని చూస్తే ఈ రోజు కూడా వాళ్ళ సినిమాలు చూస్తేనే ఎంత హ్యాపీ అనిపిస్తుంది తెలుసా. కృష్ణ గారు కొన్ని సినిమా నిర్మాతలు ఇబ్బంది పడతానని చెప్పేసి ఆయన రెమ్యునేషన్ తగ్గించుకొని నెక్స్ట్ సినిమా మీరు తీయండి నేను ఫ్రీగా నటిస్తానని చెప్పేసి ఆయన సపోర్ట్ చేసే సందర్భాలు ఉన్నాయి. నిజంగా ఇప్పుడున్న హీరోలు కృష్ణ, ఎన్టీఆర్, తర్వాత ఏఎన్ఆర్ గారి పెద్ద హీరోలను చేసిన పనులు వాళ్ళు ఈరోజు అభిమానులుగా గుండె నిలిచిపోయారంటే నిర్మాతలకు వాళ్ళు చేసిన సపోర్ట్ చాలా ఉంది. మీకు తెలుసు, వాళ్ళ కథనాలు తెలుసు, వాళ్ళు ఏ రకంగా నిర్మాతలు సపోర్ట్ చేశారో తెలుసు. నిర్మాత అనేవాడు బతుకుంటేనే సినిమాలు బతుకుంటాయి. సో ఖచ్చితంగా మన నిర్మాతను కూడా బ్లేమ్ చేయకుండా సినిమా హీరోలు కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. తెలంగాణ పోలీసులు ఇప్పుడే ఫోకస్ పెట్టారు. ఐబొమ్మ మీరు ఎవరో తెలియదు, విదేశాల్లో ఉన్నారని సమాచారం ఉంది. తెలంగాణ పోలీసుతో పెట్టుకోవద్దు. వార్నింగ్లు ఇచ్చేంత స్టేజ్ మీది కాదు. ఒక సీనియర్ జర్నలిస్ట్ చెప్తున్నా, మీరు వార్నింగ్లు ఇచ్చే స్టేజ్ మీది కాదు. పోలీసులు ఫోకస్ పెట్టారు కాబట్టి 4 బయటకు వచ్చారు. ఎవరున్నా కూడా చివరి వ్యక్తితో సహా అందరినీ కూడా న్యాయస్థానం నిలబెడతారు. కాబట్టి మీరు ఆ పనులు మానుకొని ఇకపై చేయకుండా, మనం సినిమా అనేది ఒక వినోదం, ఆ వినోదాన్ని ఎంజాయ్ చేయాలంటే దీంట్లో ఉన్న ఈ సినిమా బడ్జెట్ తగ్గించుకోవాలి అంటే, సినిమా రేట్లు పెంచకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ప్రతి వాళ్ళు కూడా దీని మీద ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలు కూడా అవకాశాలు ఇస్తున్నాయి. సినిమా పరిశ్రమ అంటే ఒక పెద్ద పరిశ్రమ, చాలా మంది బతుకుతున్నారు కాబట్టి, చాలా మంది జీవితాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఒక వారం పాటు టికెట్లు పెంచుకునే అవకాశం ఇస్తున్నారు. పెంచే అవకాశం మీరు ఇస్తున్నారు, కట్టేది ఎవరండి? ఎవరి డబ్బులు? సామాన్య డబ్బులే కదా. మీరెందుకు ఆ దిశగా ఆలోచన చేయరు? ఖచ్చితంగా నాకు తెలిసి ఇటుపక్క రేవంత్ రెడ్డి కానీ, అటుపక్కన చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ కానీ నిర్మాతలతో మాట్లాడేసి, ఈ సినిమా హీరోల గురించి మాట్లాడేసి, ఈ సమస్య పరిష్కారం కావాలంటే పైరసీ మీద ఇప్పటికే పోలీసులు బాణం ఎక్కిపెట్టారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ట్రాక్ చేస్తారు. మనం దాన్ని పక్కన పెట్టేద్దాం. కానీ ఫ్యూచర్లో సినిమా పరిశ్రమ బతకాలంటే నిర్మాతను బ్లేమ్ చేయకుండా అందరూ ఎవరికి పని వాళ్ళు కనుక చేసుకుంటూ పోయి ఎవరికి వాళ్ళు కనుక తగ్గి మన ప్రేక్షకులకు మంచి సినిమా అందించాలంటే మనం తగ్గుండాలి. మనం ప్రేక్షక దేవుళ్ళే మా దేవుళ్ళు. ఈరోజు మనం ఇన్ని కార్లలో, ఇన్ని పెద్ద పెద్ద బంగ్లాలో ఉన్నామంటే ప్రేక్షకు ఇచ్చిన ప్రతి రూపాయి వాల్యుబుల్లే. కాబట్టి మనం తగ్గించుకొని మనం కనుక సినిమాలో నటిస్తే వాళ్ళకి ఆనందం ఉంటుంది, మనం వాళ్ళని సేవ చేసిన వాళ్ళం అవుతాం. వాళ్ళ డబ్బులతో మనం బతుకుతాం, మరి వాళ్ళకి ఇబ్బంది పెట్టుకుంటా మనం ఇలా చేస్తే ఎంతవరకు న్యాయమని మాత్రం మీరే ఖచ్చితంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. దిస్ ఇస్ ఎన్నారెడ్డి సైనింగ్ ఆఫ్.